నమస్తే. విశ్రాంతి నమస్కారం సార్. కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, సింగరేణి మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మన సీనియర్ ఆఫీస్ సూపరింటెండెంట్ అయినటువంటి సిహెచ్ సత్యనారాయణ గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారి యొక్క పెన్షన్ గురించి మరియు గ్రాడ్యుయేట్ గురించి, హెల్త్ కార్డు గురించి వాళ్ళ అభిప్రాయం చెప్పాలని నేను పనిచేస్తున్నా. ఓకే, సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్కారం. నా పేరు చిదురాల సత్యనారాయణ. నేను 2011లో జూలైలో రిటైర్ అయ్యాను. హన్మకొండలో ఉంటున్నాను. నాది ఒక అసోసియేషన్ ఉంది. వాయిస్ నాది ఒక అసోసియేషన్ ఉంది, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్. ఇక్కడ హన్మకొండలో స్థాపించడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కువ కార్మిక సోదరులు మాకు సపోర్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే రిటైర్ అయిన కార్మికులకి పాత పద్ధతి ప్రకారం పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది. 2011లో కానీ 24లో కానీ రిటైర్ అయిన వాళ్ళకు మంచిగానే వస్తున్నది. కాకపోతే 1998లో ఇది పెన్షన్ మొదలైంది. అప్పుడు ఇచ్చినటువంటి 350 రూపాయలు ఇప్పుడు ఏం సరిపోవట్లేదు. ఎందుకంటే పెన్షన్ విధానం అనేది రివైజ్ కావట్లేదు. ఇది రివైజ్ చేయాలి, ఎవ్రీ 3 ఇయర్స్కి రివైజ్ చేయాలని మనకి స్టార్టింగ్లో ఉన్నది. కానీ అది లీడర్స్ పట్టించుకోవడం లేదు. తర్వాత ఫండ్ మేనేజ్మెంట్ కూడా ఫండ్ని పట్టించుకోవడం లేదు. అందుకనే ఇది పెరగడం లేదు. ఇది 350 రూపాయలు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారంటే పీపీఓలో 350 రూపాయలు టిల్ డెత్ అని ఇస్తున్నారు. టిల్ డెత్ అనేది ఒక పదం తీసేసి దాన్ని ఎప్పటికప్పుడు రివైజ్ చేయాలి. ఎవ్రీ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ రివైజ్ చేయాలనేటువంటి మా అభిప్రాయము. యూనియన్లను కోరడం జరుగుతున్నది. తర్వాత కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్కి బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా కోరడం జరుగుతున్నది. ఎందుకంటే ఇన్ని బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మీటింగ్ పెట్టి ఏమీ ఫలితం తీసుకురాలేదు. పెన్షన్లో ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ లక్షలు ఖర్చు అవుతున్నా కూడా ఆ కమిటీ సమావేశమైనప్పుడు లక్షలు ఖర్చు అవుతున్నాయి, మాకు రూపాయి రావట్లేదు. మరి అక్కడ ఏం జరుగుతున్నదో తెలియట్లేదు. ఫండ్ మాత్రం ఫండ్ బ్యాలెన్స్ బాగా ఉన్నది, 1000 కోట్లలో ఉన్నది. ఆ కోట్ల ఉన్నటువంటి ఫండ్ నుంచి అయినా కానీ దానికి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ నుంచి అయినా కానీ ఈ నిరుపేద అంటే చాలా తక్కువ వస్తున్నటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మినిమము 10,000 పెన్షన్ ఇవ్వాలని మా యొక్క డిమాండ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులు ధరలతో పోల్చుకుంటే ఇదేం సరిపోతలేదు. కాబట్టి మినిమం 10,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాను. రెండవది సిపిఆర్ఎంఎస్ హెల్త్ కార్డు. ఇదివరకు ఇచ్చినటువంటి 8 లక్షలు విశ్రాంత కార్మికులకు ఇస్తున్నారు. విశ్రాంత అధికారులకేమో 25 లక్షలు ఇస్తున్నారు. ఈ తేడాలు ఉండకూడదు. తేడాలు అన్నిట్లో కూడా మనం పనిచేసిన దగ్గర నుంచి కూడా తేడాలు వస్తున్నాయి. ఆఫీసర్లకి కార్మికులకి ప్రతి చోట తేడా వస్తున్నది. కాబట్టి సిపిఆర్ఎంఎస్ అంటే హెల్త్ కార్డ్ అనేది అందరికీ ఈక్వలే ఉండాలి. దిగిపోయిన విశ్రాంత కార్మికులకు కూడా 25 లక్షలు ఇవ్వాలని మేనేజ్మెంట్ని కోరుతున్నాము. ఆల్ ఇండియాను కూడా డిమాండ్ చేస్తున్నాను. ఓపీడీ కూడా అంటే అవుట్ పేషెంట్ ఖర్చుల కింద
వాళ్ళు 30 లక్షలు 25,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ అది 5 ఇయర్స్ అయింది రిలీజ్ అయ్యి. 5 ఇయర్స్ నుంచి కూడా ఇప్పటికీ ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు అనేది అర్థం కాని విషయము. ఇది యూనియన్ లీడర్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు విశ్రాంత కార్మికులలో ఒకరిని ఇద్దరిని కానీ మీటింగ్లో కూర్చుండబెట్టాలి, అడగాలి. అంతేగాని యూనియన్ లీడర్స్ వాళ్ళ స్వార్థకి వాళ్ళ డిమాండ్సే అడుగుతున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అర్హులకు రేషన్ కార్డు అందులో తర్వాత గ్రాట్యుటీ ఆఫీసర్లకి కార్మికులకి చాలా తేడాలు చూపిస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా ఒప్పందం చేసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. వాళ్ళకేమో 1 జనవరి 2017 నుంచి ఇస్తున్నారు. అరియర్స్ ఇచ్చారు వాళ్ళకి పేమెంటు. కానీ రిటైర్ కార్మికులకు మాత్రం ఇవ్వడం లేదు. ఎంత విన్నపాలు చేసినా కానీ ఇవ్వడం లేదు. ఈ మధ్య పార్లమెంటు మెంబర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారికి కోల్ మినిస్టర్ గారికి మన అధికారులకి విన్నపాలు ఇవ్వడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ పార్లమెంట్లో స్వయంగా కిషన్ రెడ్డి గారు మినిస్టరే దీనిలో ఏమో పొరపాట్లు లేవు, అన్నీ సవ్యంగా జరిగినాయని చెప్పేసి పార్లమెంటులో అందరి ముందు చెప్పడం జరిగింది. అంటే దిగిపోయిన అధికారులకి ఇచ్చారు, దిగిపోయిన కార్మికులకి గ్రాట్యుటీ ఇవ్వలేదు. మరి అది తేడా ఎందుకు వస్తున్నది అనేది 1116 తెలియట్లేదు. 4వది విశ్రాంత కార్మికులకి మనకి కనీసం పాత క్వార్టర్లన్నా ఇవ్వాల్సిందిగా మేనేజ్మెంట్ని కోరుతున్నాము. అది కాదంటే 150 గజాలు ఇంటి స్థలము ఇస్తే ఎవరిది వాళ్ళు కట్టుకుంటారని చెప్పేసి మనవి చేస్తున్నాము. రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి కంపెనీ వాళ్ళు కూడా. ఎందుకంటే దానిలో మినిమం రూల్స్ ఏమున్నాయంటే 2 lakhs వరకు ఉన్నది. 2 lakhs లోపు పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇవ్వవచ్చు. దయచేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే తక్కువ పెన్షన్ అంటే 16,000 లోపు ఉన్నటువంటి పెన్షన్దారులకి అది ఏ పెన్షన్ అయినా కానీ రేషన్ కార్డు కానీ ఆసరా పెన్షన్ కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.